బెల్లంకొండ మండలం పాపేపాలెం. చెప్పండి. మన జగనన్న చేసినంత పని ఎవరు చేయాల. డబ్బులు ఎత్తానడం మోసం చేసిండు. ఎవరు చేశారు మోసం? అయినాడు ఏంది, అందుకే గెలిచిండు అన్నయ్య. మళ్ళా గెలుతుడు. మళ్ళా ఎట్ట గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ గెలని అన్నాడుగా. అంత లేదు. పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళు గెలిపిస్తారు. ఆడ తాడేపల్లిలో గొడవలో ఆడవాళ్ళు మన పార్టీ ఉంది. ఆడ గెలిపిస్తారు మనల్ని. తాడేపల్లి గూడ నుండి గెలిపిస్తారు. గెలిపిస్తారా? మరి అటు అందరు కలిసి వస్తున్నారు కదా పొత్తుల మీద. జగన్ ఒంటరిగా పోతున్నారు కదా. వాళ్ళ 5గురు పొత్తులు. జగన్ అన్న ఒక్కడే సింహంలాగా ఉన్నాడు. ఒక్కడే, అది ఒక్కడే గెలుతుడు. మరి జగన్ కుర్చీ ఈసారి మడత పెడతాను నారా లోకేష్. నారా లోకేష్ పప్పు ఇంకా వండుకోవటమే ఇంకా ఈసారి. మరి నువ్వు ఏమన్నావు? రేపు ఒక్కళ్ళు వైసీపీలు అందరూ రెడ్ బుక్లో రాసిన పేర్లు మేము అధికారులకు ఒక్కొక్కరు పరిగెత్తిస్తా అన్నాడు. మన అమ్మఒడి అవన్నీ జగన్ అన్నే నడిపింది. ఇక్కడ కరెంటు తీపిస్తాడు, అన్నీ తీపిస్తాడు. ఏం తీపిలా జగన్ అన్నే అన్ని పార్టీలు మొత్తం కట్టించిండు. మన పార్టీ వచ్చిన తర్వాతే కట్టించిండు. ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చారా? ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చారు. ఇబ్బంది లేదు. ఒకసారి చూడండి, నన్ను నేను ఇస్తాను చంద్రబాబు నాయుడు. ఇంకొక మాల కాదు, ఇంకొక మాలని చూస్తాడు. ఇంకో మాలని చూస్తాం. వాళ్ళ నాన్న గురుండైనా వాళ్ళ నాన్న చచ్చిపోయినా చూస్తాం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఒకసారి చూడండి నన్ను జగన్ కంటే ఎక్కువ బతకలుస్తాను. ఇది ఆయన చూసి మాచిపోయారుగా. అమ్మ ఓడెత్తానో ఆడపిల్లల పసుపు కుంకాలని 3,000 2,000 వేయటం కాదు. జగన్ ఆడపిల్లలకి 20,000 18,000 40,000కి 40,000 ఇస్తాడు. అది చంద్రబాబు నాయుడు నమ్మమంటావా? అస్సలకే పొర్రపాటున నమ్మే పరిస్థితి లేదు. జగన్ చెప్పి మొత్తం చేసినట్టేనా? చేసిండు.